హైదరాబాద్లో మరోసారి పంజా విప్పింది హైడ్రా. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల చెర నుంచి విముక్తి కల్పించింది. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. శేర్లింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హఫీజ్పేట్, రాయదుర్గంలో 2000 కోట్ల విలువైన భూమికి విముక్తి కల్పించారు. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాల భూమి ఉందన్నారు హైడ్రా అధికారులు. ఈ భూమి ప్రభుత్వ భూమిగా నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అయితే ఈ సర్వే నెంబర్ 79/1గా మార్చి అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి వసంత హౌస్ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ అక్రమాలకు పాల్పడిందన్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు చెందిన వసంత గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 39 ఎకరాల్లో ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసిందని తెలిపారు. ఖాళీగా ఉన్న 20 ఎకరాలపై కూడా కన్నేసిన వసంత హౌస్ ప్రభుత్వ భూమి అని చూడకుండా ఆఫీస్ ఏర్పాటుతో పాటు పెద్ద పెద్ద షెడ్లు వేసి వివిధ సంస్థలకు అద్దెకిచ్చింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు పూర్తి చేశారు హైడ్రా సిబ్బంది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ప్రైమ్ ఏరియాలో ఈ భూములున్నాయి. ప్రభుత్వ భూమిలో ప్రహరీతో పాటు లోపల నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు. హఫీజ్పేట్, రాయదుర్గం భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే పిటిషన్ పెండింగ్ లో ఉందన్నారు హైడ్రా కమిషనర్. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారన్నారు. తుది తీర్పు రాకుండా ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని గతంలోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు రంగనాథ్. అయినా చుట్టూ ప్రహరీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టడంపై తమకు ఫిర్యాదులొచ్చాయన్నారు. భూములు అమ్మద్దు, కొనొద్దని ఉత్తర్వులు ఉన్నప్పటికీ సర్వే నెంబర్లో మార్చి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్లు హైడ్రా అధికారులు తెలిపారు. వసంత హౌస్ రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు కేసు కూడా నమోదు చేస్తామన్నారు.